శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే, బుధవారం, వైశాఖ మాసం యందు షష్ఠి తిథి సూర్య ఉదయమే ఉంటుంది. తరువాత సప్తమి తిథి ఉంటుంది. ఈరోజు నక్షత్రం శ్రావణం తర్వాత ధనిష్ఠ నక్షత్రం ఉంటుంది. ధనిష్ఠలో 2 పాదాలు మకరంలో ఉండి 2 పాదాలు మనకు కుంభరాశిలో చంద్రుడు ప్రవేశం చేయబోతున్నారు. ఆయన 4వ ఇంటి స్థానానికి 5వ ఇంటి స్థానానికి మనకు మంచి శుభమే జరగబోతుంది. చాలా రోజులుగా మనోకారకంగా మనసులో కొన్ని బాధలు, ఆత్మవిశ్వాసం లేక, ధైర్యం లేక కొన్ని కార్యక్రమాలని మనం ఈ రోజుటికి రేపటికి వాయిదాలు వేస్తున్న కొన్ని విషయాలని ఈరోజు మీరు ఒక అడుగు ముందుకు వేసి ఇతరుల సహాయం ద్వారా ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయ అవకాశాలు నిండు కలిగిన రోజుగా మీరు ముందుకు పోవడానికి అవకాశం కలిగిన రోజుగా మీరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రుడు 5వ స్థానానికి వెళ్ళినప్పుడు, పంచమ స్థానం అంటేనే చాలా బలమైన స్థానం. అక్కడ ఆయన 3 నక్షత్రాలని చూడగలుగుతున్నాడు. ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర నక్షత్రాలలో ఆయన ఉండడానికి ప్రయత్నాలు జరుగుతుంది. కానీ కుజుడు, రాహువు, గురువు ఆ స్థానంలో ఉండడం వల్ల మంచి ఫలితాలను ఎదురు చూడొచ్చు. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ధనం రాక ఇబ్బందులు పడుతున్న వారికి కొద్దిగా ఉపశమనం ఉంటుంది. ఎదుటివారు మీకు వాగ్దాటి వరమైనా ఇవ్వడానికి ఈరోజు ఒక నాంది పలికిన రోజుగా మీరు పూర్తిగా నమ్మకం ఉండగలుగుతుంది. అలాగే ఈరోజు మనం అనేక కార్యక్రమాల్లోకి, శుభ కార్యక్రమాలలో ప్రవేశం చేయడానికి ఈరోజు ఒక మంచి రోజు. అలాగే శత్రువులు మన పైన ఉన్న ఇబ్బందికరమైన కొన్ని విమర్శనలని మనం పట్టించుకోకుండా ముందుకు పోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అలాగే ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లోకి షష్ఠి తిథి ఉండడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దైవారాధన పూజలు చేయించుకొని తదుపరి లక్ష్మీదేవికి సంబంధించిన విషయాల్లో శుక్రుడు అష్టమంలో ఉండడం వల్ల, సూర్యుడితో కలిసి గురువుతో కలిసినందువల్ల కొన్ని కుటుంబాలలో గందరగోళంగా ఉంటుంది. సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు వాదోపవాదాలతో, గొడవలతో, మనస్కొరతలతో ఉంటారు. కొద్దిమందికి కొన్ని కార్యక్రమాలు అంటే వాహనాలు కొనాలని కోరికలు, కొద్దిమందికి ఇల్లు కొనుక్కోవాలని ఆశయాలు, ఇలాంటిది వల్ల కొద్దిగా మానసికంగా ఒత్తిడి పెరిగినందువల్ల కొద్దిగా విభేదాలు ఉండడం వల్ల కుటుంబంలో కలతలు కూడా ఏర్పడే అవకాశాలు కూడా ఉంటుంది. అనుకునింది సాధన ద్వారా సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కుటుంబంలో కొన్ని అడ్డంకులు, మానసిక ఒత్తిళ్ళు రావడానికి కూడా అవకాశాలు కూడా ఉంటుంది. అందువల్ల మనం కార్యక్రమాల్లోకి లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవదర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని ఎదురు చూడవచ్చు. శుక్రుడు అష్టమం, రవి అష్టమం, అలాగే ఈ గురుగ్రహాధిపతి అష్టమం. రాబోయే కాలంలో బుధగ్రహాధిపతి కూడా అష్టమానికి రావడం ఇంకో కొద్ది రోజుల్లోనే ఉంటుంది. అతి సమీపంలో వృషభ రాశిలోకి ఆయన కూడా కేంద్ర స్థానాన్ని వదిలి మనకు అష్టమ స్థానాన్ని వీక్షించడానికి కూడా అవకాశాలు ఉంటుంది. అందువల్ల బ్యాంక్లో లోన్ తీసుకోవాలని మీరు ఎవరన్నా అనుకున్న వారికి అది ఇప్పుడు త్వరగా మేనేజర్తో మాట్లాడి డబ్బుల పరంగా బ్యాంక్ లోన్ని మీరు సాధించుకోవడానికి ప్రయత్నించండి. తదుపరి అష్టమానికి వెళ్ళినప్పుడు ఆర్థిక వ్యవస్థ అనేది డబ్బులు గృహ నిర్మాణం చేసి ఇబ్బంది సగంలో ఆగిపోయిన వారికి కూడా డబ్బులు రావడానికి కూడా అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటుంది. అందువల్ల మనం ప్రయత్నించిన చోట్ల కూడా మనపైన ఉన్న నమ్మకంని వాళ్ళు కొద్దిగా ఆలోచన విధానాలు మార్పు కలిగించే మరి గ్రహాలు ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉంటాం. ఈ పరిహారాలు, ఈ భావ ఫలితాలని మనం రాశి పరంగా చూసినప్పుడు ప్రతిరోజు మనం అందరికీ శుభం అంటే శుభకరమైన విషయాలు చెప్తుంటాం. వివాహాలు కానీ, సంతానపరమైన విషయాలు కానీ, అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో విజయ అవకాశాలు ప్రతిరోజు కూడా ఒక శుభ గ్రహాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ విషయాన్ని మీకు వివరిస్తుంటున్నాం. అలాగే మనం కొద్దిమందికి అది వాళ్ళకి చాలా వరకు వాళ్ళు కలిసి రాక అలాంటి కొన్ని శుభాలు వాళ్ళ ఇంట్లో కూడా లేకుండా ఇబ్బందులు పడుతుంటారు.
ఇల్లు అంటే ఒకరి నలుగురు కాదు, ఒక తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు కాదు, మన తో తండ్రి, వాళ్ళకు తండ్రి, కుటుంబీకులు, అన్నదమ్ములు, పెద్దనాయన, చిన్నాయన కుటుంబీకులతో కలిపి ఒక వంశ వృక్షం అనేది ఏర్పడుతుంది ఒక మనిషికి. అలాగే రాశి చక్రంలో కూడా మనకు జరగకపోయినా మన అన్నదమ్ములకు కూడా జరగడానికి కూడా అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఎవరికి ఏది మంచి జరిగినా అది సంతోషంగా మనం స్వీకరిస్తాం, అది మంచి జరగాలని ప్రయత్నిస్తాం. అలాగే ఈరోజు మనకు కంటికి సంబంధించింది, తలకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యపరమైన విషయాల్లో. అలాగే శత్రువులు వృద్ధి పొందుదురు మరియు ప్రభుత్వం నుండి సమస్యలు ఎదుర్కొనవచ్చును, అధిక వ్యయం ఉండగలదు. అంటే ఈ శత్రుస్థానం అనేది ఉంది కదా, అలాగే కేతువు కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు నక్షత్రం ఉగ్ర నక్షత్రం వల్ల కొద్దిగా శత్రువుల వల్ల ఇబ్బంది ఉంటుంది. వ్యాపారాలలో అధిక లాభాలు కనబడుతూ ఉంటుంది. ఉద్యోగంలో ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే నూతన విద్య విషయాల్లో పిల్లలకి అత్యంత శుభకరమైన స్థానాల్లోకి వాళ్ళు ఆ విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశాలు కూడా ఈరోజు ఉంది. అలాగే ఐటీ రంగంలో పనిచేస్తున్న వారికి ఈరోజు చాలా వరకు ఏదో ఒక తెలియని కొద్దిగా మీరు చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో మీ టార్గెట్ అనేది ఈరోజు కొద్దిగా సన్నగిల్లుతుంది. అందువల్ల మీరు కూడా ఉత్సాహంగా ఉండలేరు. ఏదో తెలియని కొన్ని ఆలోచనల ద్వారా ఇబ్బందికరంగా ఉంటారు. దైవ ఆరాధన పూజల్లో ఈరోజు ఏదైనా మీకు ఇష్ట దేవతలు దగ్గర వినాయక స్వామి గుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి, అలాగే లక్ష్మీదేవి, లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళిరండి. ఐటీ రంగంలో పనిచేసుకున్న వారికి అత్యంత ప్రశాంతత వాతావరణం ఉండాలి. శరీరం మనస్తత్వాన్ని, శరీరం అంటే కుటుంబికంగా పరంగా భార్యతో విభేదించుకున్న, పిల్లలతో విద్య విషయంలో పట్టించుకోకపోయినా, తల్లిదండ్రులని ఏదన్నా ఒక ఇబ్బందులు కలిగించినప్పుడు మీకు అది మనోకారక స్థానం దెబ్బతిన్నట్లు కనబడుతుంటుంది. అందువల్ల ఈరోజు మీరు ఉత్సాహంగా ముందుకెళ్ళండి. పనులు మాత్రం చాలా నెమ్మదిగా జరగబోతుంది, చాలా జాగ్రత్తగా చేసుకోండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈరోజు చాలా ఇబ్బందికరమైన సంఘటనలు ఏమీ లేవు, కానీ ఎదుటివారు వల్ల అత్యంత నమ్మకంగా ఉన్న వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు కలిగించేదానికి అవకాశం ఉంటుంది. అకస్మాత్తుగా తనిఖీలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే శక్తి మీకు కలగాలని భగవంతుడు ఈరోజు మీకు శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతి ఉన్నా కానీ సూర్యుడు అష్టమ స్థానంలో ఉండడం, అక్కడ శత్రుక్షేత్రంతో కలియడం వల్లనే ఈ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్న వారికి ఏదో ఒక రూపంలో ఇబ్బందులు కనబడడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు విద్యార్థులకి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతి ఉంది. విద్యాస్థానము పంచమ స్థానం ఉండడం వల్ల పరీక్షల్లో మీరు రాస్తున్న ప్రతి పరీక్ష విషయాల్లో 100% అందరూ సమృద్ధిగా విజయ అవకాశాన్ని అందుకుంటారు. ఎటువంటి సందేహం లేదు. మీరు చాలా వరకు విద్య విషయంలో కొద్దిగా ఇబ్బందులు కలిగించుకొని వేరే వ్యసనాలకు బానిస పడిపోయిన వారు కూడా మార్పు దిశగా అయ్యి మంచి స్థానాన్ని, విద్య విషయాన్ని పఠించడానికి అవకాశాలు ఉంది. ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతులు ఉండడం వల్ల ఈరోజు మీరు ప్రశాంత వాతావరణంగా ఉంటారు. నవ్వుతో కుటుంబాన్ని ఐకమత్యంగా, పిల్లలు, భర్తతో, అలాగే తల్లిదండ్రులతో సహకారము, అత్తమామ వాళ్ళతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణం ఉంది. కొద్దిగా ఏదో పాత జ్ఞాపకాలలో మనసులో ఉన్న ఇబ్బందులు. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.